ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ సువార్త వచ్చిన భాగమునై ఉన్నది. ఈ భాగాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తనను వెంబడించినటువంటి శిష్యులను ఉద్దేశించి వారికి ఇచ్చినటువంటి ఈ వాగ్దానమునై ఈ ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ మనతో కూడా నివసించు, మనలో ఉండు, లేక యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ సువార్త వచ్చిన భాగంలో ఉన్నట్లు ఎల్లప్పుడూ ఉండు ఈయన ఎవరు? ఈ విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తుంటాం మరి సత్యస్వరూపియగు ఆత్మ అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ సందర్భంలో ఒక అద్భుత సత్యాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ యేసుక్రీస్తు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే అక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రభు ఈ వాగ్దాన ఈ సువార్త ఈ వచ్చిన భాగంలో ఆయన చెప్తున్నప్పుడు మీరు ఆయనను ఎరుగుదురు అంటే మరి అక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయనను ఎరుగుదురు అనేటటువంటి మాట అంటే శిష్యులు ఆయన ఎరుగుదురు అనేటటువంటి ఈ మాటను మనం చూస్తున్నప్పుడు మరి యేసు ప్రభువారు తనని ఎరిగేవారి విషయమే ఆయన చెప్పినటువంటి మాటగానే మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 18లో మనం చూస్తున్నప్పుడు మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ మాటను చాలామంది మరి ఏమన్నారంటే ఇది యేసు ప్రభు రెండవ రాకడకు సంబంధించినటువంటి మాటగా మరి కొంతమంది చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరి ఆయన రెండవ రాకడకు సంబంధించినటువంటి వాగ్దానము ఈ వాగ్దానము కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ఆయన రెండవ రాకడ గురించిన రిఫరెన్స్లు మీకు తెలియపరుస్తున్నాను. జకర్యా గ్రంథము 14:4, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24-25, అదేవిధంగా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4-6 వచనాలు, అదేవిధంగా మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనము, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1-9 వరకు రాయబడిన ఈ వచన భాగాలు ప్రియా దేవుని బిడ్డలారా రెండవ రాకడకు సంబంధించినవి. అంతేకాకుండా తన యొక్క రాకడ కొరకు మరి సిద్ధపడి కనిపెడుతున్న పరిశుద్ధుల కొరకు ఆయన వచ్చేటటువంటి రాక కూడా ఉంది. ఈ రాకకు సంబంధించిన విషయాలు మీరు తెలుసుకోవాలంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13-18 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. అదేవిధంగా మత్తయి సువార్త ప్రియా దేవుని బిడ్డలారా 24వ అధ్యాయం 40-41 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ ఆ సువార్త వచనములో ఆయన అంటూ ఉన్నారు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త ఉత్తరవాది మీ యొద్దకు రాడు అని శిష్యులతో యేసు ప్రభువారు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త ఉత్తరవాది ఆయన మీ యొద్దకు వచ్చినని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అంటే యేసు ప్రభువారు వెళ్ళిన తర్వాతే ఆదరణకర్త ఉత్తరవాది శిష్యుల దగ్గరికి వస్తారు అనేటటువంటి విషయాన్ని యేసు ప్రభువారు చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్నటువంటి ఆ దైవ రహస్యాన్ని మనం తప్పక పరిశుద్ధాత్మకు సంబంధించిన ఆ దైవ రహస్యాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ముందు మనం చదువుకున్నాం యోహాను సువార్త 14-17లో ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దాన సందర్భంలో ఆయన పరిశుద్ధమైనటువంటి మానవ శరీరాన్ని కలిగి ఉన్నారు. సర్వమానవాళి పాపాల స్థానంలో పరిశుద్ధమైనటువంటి బలిగా తను అర్పించుకొని బలి అయి మరణించి సమాధి చేయబడి 3వ దినమున లేచి తిరిగి లేచి
పరమునకు ఆరోహణమైనటువంటి పిదప ఈ వాగ్దాన ప్రకారం ఏమండి మరలా యేసుక్రీస్తు సత్యస్వరూపైనటువంటి ఆత్మగా తానే ఏమండి తన పరిశుద్ధ ప్రజలతో ఉండుటకును వారిలో ప్రియా దేవుని బిడ్డలారా నివసించుటకు వచ్చినటువంటి ఆత్మీయ అర్థం ఇందులో మనకు కనబడుతుంది. అంతేకాదు ఏమండి మరి తన యొక్క వాగ్దాన ఆత్మ కొరకు కనిపెడుతున్నటువంటి ఏమండి మరి శిష్యులలో కూడా ఏమండి వారిలో ఉండి వారిని కూడా అద్భుతంగా ఆయన వాడుకోబోతున్నాడనే ఈ విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసుప్రభు వారు చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, అంటే ఆదరణకర్త ఉత్తరవాది యేసుప్రభు వారే, సత్యస్వరూపైన ఆత్మ యేసుప్రభు వారిని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే పాత నిబంధనలో యెహోవా, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు, అదేవిధముగా పరిశుద్ధాత్మ లేక సత్యస్వరూపైనటువంటి ఆత్మ ఏమండి మరి ఈ మూడు ఏమండి మరి పేర్లు మనకు బైబిల్లో కనబడుతూ ఉన్నప్పటికీ ఏమండి ఏకైక నిజదేవునికి సంబంధించిన ఒకే దేవునికి సంబంధించిన ఏమండి మరి పేర్లుగా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 28:19లో ఏమండి నామములోనికి అని యేసుప్రభువారు అక్కడ అన్నారు. అంతేగాని నామములలోనికి అని యేసుప్రభువారు అనలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి మరి దేవుడు ఒకే నామాన్ని కలిగి ఉన్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ఏమండి మరి ఆయా కాలాలలో ఆయా సందర్భాలలో ఆయన చేసినటువంటి ఏమండి ఆ పనులకు సంబంధించినటువంటి పేర్లుగా సృష్టికర్తగా, పాపుల రక్షకునిగా ఏమండి మరి తన ప్రజలను ఏమండి పరిశుద్ధంగా తన పరిశుద్ధతలో నడిపించుకున్నట్టులో ఏమండి మరి ఈ విధమైనటువంటి విధానములో ఆయా కాలాల్లో ఆయన పనిచేసినట్లు ఆ పనిచేసిన కాలాలను బట్టి ఈ పేర్లలో ఆయన పిలువబడడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:23లో ఆయన ఈ విధముగా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఏమండి మీ ఆత్మయు జీవమును శరీరమును, అంటే ఏమండి తనను విశ్వసించిన తన బిడ్డల్లో ఏమండి 3 రకాలు పరిస్థితులు ఉంటాయని ఆయన చెప్తూ ఉన్నారు. 1 ఆత్మ, 2 జీవం, 3 శరీరం. అంటే మనిషి శరీరములో ఈ 3 కూడా ఎలా ఉంటూ ఉన్నాయో దేవునిలో కూడా ఏమండి మరి ఆ యొక్క ఏమండి ఈ యొక్క మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ 3 కూడా ఆయనే అయ్యున్నాడు అనేటటువంటి విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా తెలియపరచుటను మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంటే ఆ వాక్యాన్ని బట్టి ఈ అర్థాన్ని మనం తప్పక ఏమండి తెలుసుకోవాలి. ఏమండి ఈ అర్థాన్ని మనం తప్పక తీసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఎందుకంత వివరముగా ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే రోమీయులకు రాసిన పత్రిక 8:9లో ఏమండి క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఏమండి ఆయన వాడు కాడు అని మనం చూస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభువారు ఏమండి మరి సత్యస్వరూపైన ఆత్మగా ఏమండి పరిశుద్ధాత్మగా ఏమండి ఆత్మగా ఆయన అక్కడ ఏమండి పిలువబడుతున్నట్లు మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యములో 16:7లో యేసు యొక్క ఆత్మ అని మనం చూడగలం. అంటే యేసు ప్రభువారు కూడా ఏమండి ఆ పరిశుద్ధాత్మగా ఏమండి ఆయన పిలువబడుటను ఏమండి యేసు యొక్క ఆత్మ అనేటటువంటి మాట ఇక్కడ మనకి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఈ ఉదయకాల సమయంలో మరి ప్రభు ఈ వాగ్దానం ద్వారా ఏమండి ఆయన పరిచర్య చేస్తున్న సేవకులతోనూ ఆయన విశ్వసించి ఏమండి ఆయన విశ్వాసములో నడిపించబడుతున్న ఆయన విశ్వాసులతో పరిశుద్ధ విశ్వాసులతో ఆయన మాట్లాడుతున్నాడు. ఇగో మరి నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆయన మనతో ఏమండి ఉండుట ద్వారా ఏమండి మరి మనం ఏమండి పాప భీతిని కలిగి ఉంటాం. ఈ విషయాన్ని గమనించండి. ఆయన మనలో నివసించుట ద్వారా హృదయ శుద్ధి, ఆత్మశుద్ధిని మనం కలిగి ఉంటాం. తద్వారా మనము చేయు ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి ప్రార్థన సఫలపరచబడుతూ ఉంటుంది. అంతేకాదు ఏ ప్రార్థన అంశమునో ఏమండి ఎలా ప్రార్థన చేయాలో ఆయన నడిపింపు ఏమండి భారమో మనలో ఉంటూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆయన మనలో ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా సాతానికి మనలో చోటు ఏమండి ఎక్కడ ఉండదు ప్రియా దేవుని బిడ్డలారా. వాడు ఒకవేళ ఒక త్రోవలో మన మీదకి దాడి చేయడానికి వచ్చిన 7 త్రోవల్లోంచి వాడు పారిపోతాడు. ఎందుకంటే ఏమండి మరి ప్రభు నీతో ఉన్నాడు, నీలో ఆయన సత్యస్వరూపైన ఆత్మగా ఉన్నాడు గనుక, పరిశుద్ధాత్మ రూపంలో ఆయన ఉన్నాడు గనుక. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా ఆయన మనతో ఏమండి మనలో ఉండుట ద్వారా వివేకముతో ప్రతి స్థలమందు మనం ప్రవర్తించగలము. మోసపు ఆత్మలను
అబద్ధపు ఆత్మలను, అబద్ధ బోధలను మనం గుర్తించగలము, విశ్వాసమును కాపాడుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా, స్థిరమైనటువంటి భక్తి జీవితాన్ని, ప్రియా దేవుని బిడ్డలారా, పవిత్ర జీవితాన్ని, దేవుడు కోరు జీవితాన్ని ప్రియా దేవుని బిడ్డలారా కలిగి మరణము వరకు నమ్మకంగా మనం జీవించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇన్ని లాభాలు ఆయన మనలో ఉంటే ఇన్ని ఆశీర్వాదాలు ఎందులో దాచబడి ఉన్నాయి, ఈ వాగ్దానములో దాగి ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనతో ఉండవలసింది ఆయన ఆత్మ. ప్రియా దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన మనుషులు కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు మనలో ఉండవలసింది ఆయన ఆత్మ, సత్యస్వరూపైన ఆత్మ అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, లోక సంబంధమైనటువంటి మనుషులకు స్థానము కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అప్పుడే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో ఉన్నటువంటి అనేకమైన దీవెనలు మనం పొందగలం. కనుక ఈ వాగ్దానాన్ని మరి మనం అనుభవించినట్లు, ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడినట్లు, ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెనలు మనం అనుభవించినట్లు ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కోరేటటువంటి మరి ఆయన్ని ప్రేమించేటటువంటి ఆత్మీయతను, ఆయన ఆరాధన చేసే ఆత్మీయతను, ఆయన ఎడల భక్తితో కూడినటువంటి ఆత్మీయతతో పాటు ఆయన కోరే విధేయతను కలిగి ఈ వాగ్దానంలో ఉన్న సమస్త ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదము ద్వారా ఈ వాగ్దాన ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడా, అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా అయా నీ వాగ్దానపు మాటలను మేము ధ్యానము చేసుకుంటూ అయా మా కొరకు ఈ వాగ్దానపు మాటల్లో మీరు దాచించినటువంటి ఆశీర్వాదాలను దేవా ఇగోనైనా మేము వినడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. అయా ఈ వాగ్దానాల్లో దాచి ఉంచిన ప్రతి ఒక్క ఆశీర్వాదమును అయా ఇగో నీ బిడ్డలు విశ్వాసముతో విని ఉంటుండగా దేవా ప్రతి దీవెన యేసుక్రీస్తు నామములో విన్నటువంటి నీ బిడ్డలకి దయచేయండి. దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత వారికి అనుగ్రహించి వారు తలపెట్టే కార్యాలు సఫలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అజ్ఞాన సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని నీ నామాన్ని గణపరిచి నీ మాటలు విన్నా మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించు కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనర్థనాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.